గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్వాడ్రిలేటరల్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో నేను సిమిలర్ ట్రయాంగిల్స్, ఐసోసెల్లస్ ట్రయాంగిల్స్, రాంబస్, ట్రెపిజియం ఇలా ఒక 3-4 మెథడ్స్లో ఎలా ఫైండ్ చేయాలి, ఏరియా ఇచ్చినప్పుడు, పెరిమీటర్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ చేయాలి అనేది నేను 3-4 వీడియోస్లో పెట్టాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఈరోజు వచ్చేసి క్వాడ్రిలేటరల్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద గివెన్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఓకేనా, దీనికి మనం ఏరియా అనేది ఫైండ్ చేయమంటాడు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్ ఇది క్వాడ్రిలేటరల్, జస్ట్ మీరు అజ్యూమ్ చేసుకోండి క్వాడ్రిలేటరల్ లానే ఉంది అనుకొని. ఓకేనా, ఇప్పుడు మనం మీకు ట్రయాంగిల్ తెలుసు కదా, ఆఫ్ కోర్స్ అందరికీ ట్రయాంగిల్ తెలుసు. ట్రయాంగిల్కి ఏరియా ఏమొస్తుంది? 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. సేమ్ క్వాడ్రిలేటరల్ కూడా అదే వస్తుంది. మీరు మంచిగా గమనించండి. ఇలా చూస్తే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. దీని ట్రయాంగిల్కి క్వాడ్రిలేటరల్కి రెండింటికి ఏరియా అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, క్వాడ్రిలేటరల్కి ఇటు సైడ్ ట్రయాంగిల్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్లస్ మళ్ళీ ఒకసారి వేయాలి. ట్రయాంగిల్కి ఓన్లీ సింగిల్ టైం వస్తుంది. సో క్వాడ్రిలేటరల్కి ఏమొస్తుంది? 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ ప్లస్ 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనా, ఫస్ట్ ఇది ఒకటి ట్రయాంగిల్. ఓకేనా, ఈ సైడ్ ట్రయాంగిల్ ఏసీబీ ట్రయాంగిల్ చూడండి. ఫస్ట్ ఏమొస్తుంది? 1/2 ఇంటూ ఇదేమవుతుంది? ఇది హైట్ ఎంత? 10 సెంటీమీటర్. ఓకేనా, బ్రెడ్త్ ఏమో 5. తర్వాత ప్లస్ 1/2 ఇంకో ట్రయాంగిల్ ఏంటిది? ఏడిసి. ఓకేనా, హైట్ కూడా దీనికి కూడా సేమ్ ఉంటుంది. హైట్ ఎంత? 10. నెక్స్ట్ ఇంటూ బ్రెడ్త్ ఎంత? 3. 1/2 ఇంటూ 10 5 ఎంత వస్తుంది? 50 ప్లస్ 1/2 10 3 30. 2 1 2 2 4 5. ఓకేనా, 2 1 ఇక్కడ 15 వస్తుంది. మనకి ఎంత వస్తుంది? 25 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 40 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్, టఫెస్ట్ క్వశ్చనే కాదు. క్వాడ్రిలేటరల్కి ఏరియా ఫార్ములా ఉందో, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా రెండు సేమ్. 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. హెచ్ అంటే ఈ పొడుగు లైన్, బి అంటే ఈ మధ్యలో ఒకటి ఉంది చూడండి పర్పెండిక్యులర్గా, దాన్ని మనం బి అంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. The area of quadrilateral is 336 meters square and the perpendiculars drawn to one diagonal from the opposite vertex diagonals 16 meters and 12 meters long. Find the length of this diagonal. ఓకేనా, ఫస్ట్ నేను నార్మల్గా క్వాడ్రిలేటరల్ని డ్రా చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలి కదా. ఓకేనా, ఇది డయాగోనల్. సారీ, ఇది తప్పు వచ్చింది, మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం. నాకు పర్ఫెక్ట్గా డ్రా రావట్లేదు, బట్ నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా, దీన్ని మనం డయాగోనల్ అనుకుందాం. ఇక్కడ మనకు ఏరియా అనేది ఎంత ఇచ్చారంటే 336 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. పర్పెండిక్యులర్స్ ఆఫ్ డయాగోనల్స్ అంటే ఏంటిది అన్నట్టు? పర్పెండిక్యులర్ అంటే ఏంటిది? ఫస్ట్ పర్పెండిక్యులర్ అంటే ఏంటిదో మనకు తెలియదు. పర్పెండిక్యులర్ అంటే ఇలా ఉంటుంది, 90 degrees లాగా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ కనిపిస్తుంది పర్పెండిక్యులర్? ఇది చూపిద్దాం అనేసి ఇది డ్రా చేశాను నేను, బట్ నాకు అంత పర్ఫెక్ట్ రాలేదు, సారీ. సో మనకి 16 అనేది ఇక్కడ వస్తుంది, 12 అనేది ఇక్కడ వస్తుంది. సో మనకి ఇవి ఏం వాల్యూస్ అన్నట్టు? B1 ఒకటి 12 అన్నట్టు, B2 అనేది 16 అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతుండో? ఫైండ్ ద లెంత్ ఆఫ్ దిస్ డయాగోనల్. లెంత్ అంటే ఏది? ఈ పొడుగుగా ఒక లైన్ ఉంది చూడండి, ఇది ఎంత అని అడుగుతుండు. ఓకేనా, మనం హెచ్ వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకు డయాగోనల్కి ఏరియాకి ఫార్ములా ఏమొస్తుంది? నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఈ ట్రయాంగిల్ది ఏరియా ఫార్ములా 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ ప్లస్ 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనా, 1/2 ఇంటూ మనకు బి వాల్యూ ఒకటి ఎంత? 12. ఈ హెచ్ ఇలానే రాసుకుందాం. 1/2 ఇంటూ ఇంకొకటి ఎంత? 16. హెచ్ ఈక్వల్స్ మనం ఏరియా అది వేసుకోవాలి కదా, 336. ఓకేనా, ఇప్పుడు 1/2 ఇంటూ ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే ఈ 12ని 16ని యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఇంటూ ఈ హెచ్ని కామన్గా తీస్తున్నా. ఓకేనా,
ఈక్వల్స్ టు 336 వస్తుంది. ఇప్పుడు 12 + 16 ఎంత అవుతుంది? 28 అవుతుంది. ఓకేనా? 1/2 ఇంటూ 28 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 336. నేను ఈ హెచ్ని బయటకు తీసుకుంటున్నా. అప్పుడు 336 ఇంటూ 2 ఇంటూ 336/28 అవుతుంది. ఓకేనా? 2 1s 2 14s అవుతుంది. 14 1s 14, 24s 336. మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? 24 సెంటీమీటర్స్. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను చెప్పిన ఈ వీడియో మీ అందరికీ అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్లో క్వాడ్రాటిరల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.